జై శ్రీరామ్. చాలామంది మనీ కోసం చేసే పాపులర్ అఫర్మేషన్ ఏంటంటే ఐ లవ్ మనీ, ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఇటువంటివి మనం మనీ కోసం చేస్తూ ఉంటాం. ఐ లవ్ మనీ అనేది చాలా చాలా పాపులర్. కానీ అన్ని సందర్భాల్లో ఐ లవ్ మనీ అనేది పనిచేస్తుందా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఐ లవ్ మనీ అనేది బాగానే ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు మనీతో ఇష్యూస్ ఏమీ లేకుండా యు ఆర్ హ్యావింగ్ పీస్ విత్ మనీ, యూ హ్యావ్ కంఫర్ట్ విత్ మనీ. సో మనీ విషయంలో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ బ్లాక్స్ లేదు అని అర్థమవుతుంది. కానీ మీకు డబ్బులు రావాలంటే మీరు మనీని ఇష్టపడితే సరిపోదు, మనీ కూడా మిమ్మల్ని ఇష్టపడాలి కదా. అదొకటి ఉంది. అంటే కార్ లాగో, ఇల్లు లాగో, ఇంకో వస్తువు లాగో మనీ ఒక జడ పదార్థం అయితే మీరు ఇష్టపడితే సరిపోతుంది. ఐ లవ్ మై కార్ సరిపోతుంది. కానీ డబ్బులు అలా కాదు. డబ్బులు జడ పదార్థం కాదు. డబ్బులు చైతన్యము, డబ్బులకు ఎమోషన్ ఉంది, డబ్బులకు ఎనర్జీ ఉంది, డబ్బులకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. కాబట్టి డబ్బులకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం, అందరూ అర్థం చేసుకోవాలి. డాక్టర్ జో వైటాలే ఒక బుక్ రాశాడు, మనీ లవ్స్ స్పీడ్ అని. అంటే ఆ స్పీడ్, వేగాన్ని డబ్బులు ఇష్టపడతాయి అని అతను బుక్ రాశాడు. అంటే దాని అర్థం ఏంటి? మనీకి కూడా కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఇది మన ఋషులు ఎప్పుడో చెప్పారు. లక్ష్మీ అష్టోత్తరంలో డబ్బులు అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా ధనాన్ని మనం చూస్తాం కాబట్టి అక్కడ ఆవిడకు ఉన్నటువంటి లక్షణాలు, ఆవిడ దేన్ని ఇష్టపడుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఒక్కటి మీకు అర్థం కావడానికి ఒకటి చెప్తాను. ఇంకా చాలా చెప్పడానికి ఉన్నాయి. అవన్నీ కూడా మనము జూన్ 15, 16 తారీఖుల్లో, అంటే శనివారం, ఆదివారం రోజున వెల్త్ మాస్టరీ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఓపెన్ అని క్లాస్ చేసుకోబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ క్లాస్కి జాయిన్ అయితే అందులో చాలా వివరంగా మనీ సైకాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ సైకాలజీని అర్థమయ్యేలా చేసి, మనలో అటువంటి పర్సనాలిటీని డెవలప్ చేసి దానికి లా ఆఫ్ అట్రాక్షన్, ఓపెన్ టెక్నిక్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పి మీ జీవితంలోకి మనీ వచ్చే విధంగా మనం చేయగలం. సరే, ఇందాక చెప్తున్నట్టు ఒక ఉదాహరణ ఏంటంటే లక్ష్మి అంటాం, ధనం లక్ష్మి. మనకు లక్ష్మీ నమః అని ఒక నామం. లక్ష్మి అంటే లక్ష్యైతి లక్ష్మి, అంటే లక్ష్యమైనదే లక్ష్మి. అంటే లక్ష్యం ఉండాలి, ఒక టార్గెట్, గోల్, ఒక అంబిషన్. లక్ష్మి ఎవరి దగ్గరకు వస్తుంది, ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర కంఫర్ట్ ఫీల్ అవుతుంది అంటే ఎవరికైతే గోల్ ఉంటుందో, ఎవరికైతే పర్పస్ ఉంటుందో, ఎవరికైతే అంబిషన్ ఉంటుందో, ఎవరికైతే ఎయిమ్ ఉంటుందో, ఇటువంటి ఉన్న చోట లక్ష్మి నివాసం చేస్తుంది అని అక్కడ చెప్పబడింది. కాబట్టి ఆ విధంగా మనకు గోల్ ఉండాలి. మనకు గోల్ ఏమి లేకుండా డబ్బుల కోసమే కావాలనుకుంటున్నాం. మనీ షుడ్ నాట్ బి ఫర్ మనీ సేక్ అని చెప్పారు. మనీ కోసమే అయితే దాన్ని గ్రీడీ అని చెప్పారు. మనీ దేనికోసం మనం అడగాలి? ఈ యూనివర్స్ని, ఈ అమ్మవారిని. అంటే మనీని ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం అడగాలి తప్పిస్తే మనీని కేవలం మనీ కోసం ఎప్పుడు అడగకూడదు. కాబట్టి మనీ మీద మనకు ఉన్నటువంటి అవగాహనలు చాలా చాలా తప్పుడు అవగాహనలు ఉంటాయి. మనము ఇష్టపడడం కాదు కావాల్సింది, మనీ కూడా మనల్ని ఇష్టపడాలి. ఆ విధంగా మనం తయారవ్వడం చాలా చాలా ముఖ్యం. అప్పుడు కానీ మన జీవితంలోకి మనీ ఫ్రీగా మన జీవితంలోకి రావు. కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవాలనుకుంటే 15, 16 క్లాస్ తప్పకుండా అటెండ్ అవ్వండి. స్వస్తి.